ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది శ్రీ జ్ఞాన సరస్వతి బాసర దేవాలయంలో ఉన్నటువంటి వ్యాస మహర్షి గుహను మనం చూడబోతున్నాం. ఈ గుహకు వెళ్ళేటువంటి దారిని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఈ గుహకు వెళ్ళేటువంటి దారి మధ్యలో పైనుంచి కూడా సరస్వతి అమ్మవారి దేవాలయము మనకు క్లియర్గా కనబడుతుంది. మనం ఇక్కడ దేవాలయాన్ని చూస్తూ ఉన్నాం. పై భాగంలో ఎలా ఉంటుంది అనేటువంటిది వ్యూ ఇప్పుడు మనం చూడవచ్చు. ఇక్కడ నుంచి వ్యాస మహర్షి గుహకు వెళ్ళేటువంటి దారి మధ్యలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది గోశాల కూడా ఇక్కడ ఉంది. కానీ ఈ గోశాలలో మరి ఇప్పుడైతే గోవులు లేవు. ఇప్పుడు చూస్తున్నటువంటిది గోశాల. ఇది ఈ గోశాల నుంచి లెఫ్ట్ సైడ్కి చూస్తే వ్యాస మహర్షి గుహ ఉంటుంది. ఈ రైట్ సైడ్ నుంచి వెళ్తే దేవాలయంలోనికి వెళ్ళవచ్చు. ఇప్పుడు మనము గుహలోనికి ప్రవేశ మార్గాన్ని చూస్తూ ఉన్నాం. చుట్టూ కూడా ఒక అడవి ప్రాంతంగా మనకు అవుపడుతుంది. పెద్ద పెద్ద బండరాళ్ళతోటి ఏర్పడినటువంటిది. రాళ్ళ మధ్య నుంచే మనం నడుచుకుంటూ పైభాగానికి వెళ్ళవలసి ఉంటుంది. పూర్వకాలంలో వ్యాస మహర్షుల వారు ఇక్కడే ఉండి తపస్సు చేసుకునేటువంటి వారు అనేటువంటిది చెప్తూ ఉన్నారు. ఇక్కడికి వెళ్ళేటువంటి మార్గంలో చూస్తే మనకు దాహం గిట్లయితే తీర్చుకోవడానికి ఇక్కడ కొన్ని షాప్స్ కూడా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఇక్కడ వాటర్ బాటిల్స్ కావచ్చు, ఏదైనా శీతల పానీయాలు కావచ్చు, అన్నీ కూడా మనకు ఇక్కడ లభ్యమవుతాయి. ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే కూడా షాపింగ్ కూడా ఇక్కడ చేసుకునేటువంటి విధంగా మధ్యలో కొన్ని షాప్స్ కూడా ఏర్పాటు చేశారు. మరి ఎండాకాలంలో మాత్రము పైకి వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. బాగా వేడిగా ఉంటుంది. కాబట్టి త్వరగా మనం పైకి ఎక్కాల్సినటువంటి అవసరం. ఈ గుహలు ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మొత్తం చెట్ల మధ్యలో ఉంది. ఇది దట్టమైనటువంటి చెట్ల మధ్యలో బండరాళ్ళ చేత ఏర్పడి ఉన్నటువంటి ఈ యొక్క గుహ పైన ఉంటుంది. మనకు చూస్తే కనబడుతుంది. ఇక్కడ నుంచి చూడండి చెట్లు ఎలా ఉన్నాయో. చుట్టూ మొత్తం చెట్లు బండరాళ్ళతోటే ఉంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంతవరకు మెట్లు కానీ ఇవి కానీ కొంతవరకు చేశారు. ఇంకా పూర్వకాలంలో మాత్రము ఈ సౌకర్యం కూడా ఉండకపోవచ్చు అని చెప్పి మనకు దీన్ని చూస్తేనే తెలుస్తుంది. ఈ వ్యాస మహర్షి గుహ ముందు కూడా ఒక మండపాన్ని కూడా ఈ మధ్యకాలంలోనే నిర్మించడం జరిగింది. ఇక్కడికి వెళ్తే మనం కూర్చోవడానికి ఉండడానికి కూడా కొంత వెసులుబాటు అయితే ఇక్కడ ఉంది. పైనుంచి చూస్తే మొత్తం కూడా మంచి వ్యూ కనబడుతుందండి. అడవి ప్రాంతంలో ఉన్న చెట్లు, అడవి, గుట్టలు అన్నీ కూడా మనకి ఇక్కడ బాగా అవుపడని మనం చూడవచ్చు.